అలాగే తెలంగాణలో పోలింగ్ అయితే ప్రశాంతంగా జరుగుతుంది. 17 పార్లమెంటు స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. అధికారులు ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని అయితే పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆదిలాబాద్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, ఆదిలాబాద్లో పోలింగ్ సరళి ఎలా ఉంది? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోలింగ్ సరళి ఉదయం 7 గంటల నుంచి కొనసాగుతుంది. 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను అన్ని నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో 7 గంటల నుంచే జనాలు బారులు తీరినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ సెంటర్ వద్ద ఉన్నాం. ఆదిలాబాద్లో సుమారుగా 7 గంటల నుంచి 13.2% పోలింగ్ జరిగింది ఇప్పటి వరకు. ఈ పోలింగ్కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ టెంట్తో పాటు నీటి సదుపాయం కూడా ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి. ఆదిలాబాద్ జిల్లాలో కలెక్టరు ఎస్పీ గారు ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధాన అభ్యర్థులు వారి యొక్క గ్రామాలలో ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. మొత్తం మీద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అయితే ప్రశాంతంగా ఈ ఓటర్ యొక్క కార్యక్రమం కొనసాగుతుంది. గణేష్, ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు పోలింగ్ శాతం ఎంతవరకు నమోదైంది? ఈవినింగ్లోకి ఎంతవరకు పోలింగ్ అయ్యే అవకాశం ఉంది? ఉదయం 7 గంటల నుంచి పోలింగ్లో పాల్గొంటున్నటువంటి జనం చూస్తున్నాం. ఇప్పటి వరకు 13.2% పోలింగ్ అయితే నమోదైంది. కొన్ని ప్రాంతాలు ఏజెన్సీ ప్రాంతాల్లో మందకోడిగా పోలింగ్ సాగుతుందనేటువంటి మనకు వినబడుతుంది. అయితే ఇప్పుడిప్పుడే జనాలు ఈ పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. కాస్త ఇంకొక గంట తర్వాత పోలింగ్ సరళి మెరుగుపడే అవకాశం ఉందని ఇక్కడ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. గణేష్, ఒకవైపు ఎండ తీవ్రత పెరుగుతుంది, తర్వాత వాతావరణ శాఖ కూడా ఇవాళ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ టైంలోనే ఖచ్చితంగా యూజ్ చేసుకుంటే మంచిది అనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. మరి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరుతున్నారా? అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? 7 గంటల నుంచి ఓటర్లు బారులు తీరుతున్నటువంటి పరిస్థితి. అయితే నిన్న కొంత వర్షం పడ్డప్పటికీ ఈ రోజు కూడా వర్ష సూచన ఉన్నదనేటువంటి వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఈవీఎంలు కానీ వీవీప్యాట్లు కానీ తడవకుండా పాలిథిన్ కవర్లు తర్వాత గొడుగులు లాంటివి కూడా ముందుగా ఉంచుకున్నటువంటి పరిస్థితి. ఓటర్లకు కూడా ఒకవేళ వర్షం వస్తే టెంట్లు వేసి వర్షంలో నిలబడకుండా చూసుకునేటువంటి కార్యక్రమాలు అయితే ఇక్కడ కొనసాగుతున్నాయి. మొత్తం మీద అన్ని రకాల చర్యలు అయితే ఇటు జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. ప్రధానంగా ఎక్కడైతే అది ప్రాబ్లమేటిక్ ప్రాంతాలలో నిఘా కెమెరాలు కూడా పోలీసు సిబ్బంది ఎప్పుడు కూడా నిఘా కెమెరాలు ఏర్పాటు చేసి ఎన్నికల సరళి ఎలా సాగుతుందో అనేటువంటి అన్ని రకాల జాగ్రత్తలైతే తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ గణేష్.